బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దాంతో పలు విమానాలను దారి మళ్లించారు. 3 విమానాలను బెంగళూరుకు తరలించారు. ముంబై హైదరాబాద్, వైజాగ్ హైదరాబాద్, జైపూర్ హైదరాబాద్ రావాల్సిన విమానాలు డైవర్ట్ అయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో పలు విమానాలు దారి మళ్లించారు. 3 విమానాలని బెంగళూరుకు మళ్లించారు. ముంబై హైదరాబాద్, వైజాగ్ హైదరాబాద్, జైపూర్ హైదరాబాద్ ఈ 3 విమానాలు రావాల్సినటువంటి విమానాలు డైవర్ట్ అయ్యాయి. సో ప్రతికూల వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో విమానాయాశ్రయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డేంజర్ వెదర్ ఉన్న నేపథ్యంలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతోపాటుగా 3 విమానాలు ముంబై నుంచి హైదరాబాద్, అలాగే వైజాగ్ నుంచి హైదరాబాద్, జైపూర్ నుంచి హైదరాబాద్ రావాల్సినటువంటి విమానాలు డైవర్షన్ అయ్యి బెంగళూరుకు వెళ్ళాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రతికూల వాతావరణం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. డేంజర్ వెదర్ నేపథ్యంలో పలు విమానాలు దారి మళ్లింపు చేయాల్సి వచ్చింది. దాంట్లో భాగంగా ముంబై నుంచి హైదరాబాద్కు, తర్వాత వైజాగ్ టు హైదరాబాద్, ఇలా మరికొన్ని విమానాలు హైదరాబాద్కు రావాల్సినటువంటి విమానాలు బెంగళూరుకు మళ్లించారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఒక ప్రతికూల వాతావరణం అనేది అంటే ఎప్పటిదాకా ఉండే అవకాశం ఉంది? అట్లా అధికారులు ఏం చెప్తున్నారు? విమానాల రాకపోకలు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందా? ఇంకా విమానాలని ఇంకేమైనా దారి మళ్లిస్తున్నారా? రాజేష్, అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సినటువంటి పలు విమానాలను అయితే దారి మళ్లింపు చేశారు. అయితే హైదరాబాద్ లోని వాతావరణం సరిగ్గా లేని కారణంగానే హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సినటువంటి 3 విమానాలను బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా తరలింపు చేశారు. అలాగే ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చేటువంటి విమానము, అలాగే వైజాగ్ నుంచి హైదరాబాద్, ఇక జైపూర్ రావాల్సినటువంటి, అంటే జైపూర్ నుంచి హైదరాబాద్ రావాల్సినటువంటి ఈ 3 విమానాలను కూడా ఇటు బెంగళూరుకు అయితే దారి మళ్లింపు చేశారు. అలాగే బెంగళూరు నుంచి విజయవాడ, ఢిల్లీ, ముంబై, జైపూర్ ఇలా పలు విమానాలను అయితే దారి మళ్లింపు చేశారు అధికారులు. ఇక్కడ మన హైదరాబాద్ వాతావరణం సహకరించకపోవడంతో, ఎందుకంటే పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తున్నటువంటి నేపథ్యంలో భారీ వర్షం అయితే ఇబ్బంది చేస్తారు. బట్ ఒక మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి ఇబ్బందితోటి ఈ దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎక్కడైతే మబ్బులు అధికంగా ఉండడంతో అటు పైలట్స్ కి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుందని తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అటు ఏవియేషన్ అధికారులు అయితే. ఎందుకంటే వాళ్లకు ల్యాండింగ్ సమయంలో ఆ రన్వే అనేది సరిగా కనిపించక, అలాగే రన్వే అనేది కొన్నిసార్లు జారుతూ ఉంటుంది. అంటే ఆ టైర్లకి, విమాన చక్రాలకి, ఆ రన్వేకి కూడా కొంత గ్రిప్ అనేది లేకుండా ట్రాక్షన్ కంట్రోల్ అనేది అదుపు తప్పి కొన్ని ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. కాబట్టి విజయ్, ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ ప్రతికూల వాతావరణం అంటే దాదాపుగా ఎప్పటిదాకా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు? ఎందుకంటే మబ్బుల్లో ఉండే తేమ కావచ్చు, అవన్నీ కావచ్చు, దాదాపుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? ఎప్పటిదాకా ఇటువంటి కండిషన్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు దారి మళ్లించిన విమానాలు తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తాయని చెబుతున్నారు? రాజేష్, అయితే ఐఎంపీ నుంచి మనకు వాతావరణ శాఖ అధికారుల నుంచి కూడా అటు ఎయిర్పోర్ట్ ఏవియేషన్ అధికారులకు సంబంధించినటువంటి సమాచారం కూడా అందిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు రాడార్ ద్వారా కూడా ఈ సంబంధించినటువంటి వాతావరణ సమాచారం అంతా కూడా సేకరిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి 5 ఫ్లైట్లను కూడా మనకు ఈ బ్యాడ్ వెదర్ వల్ల, డ్యూ టు బ్యాడ్ వెదర్ వల్ల కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్యాడ్ వెదర్ లో కూడా చేంజ్ అయితే చేశారు. బట్ మళ్ళీ ఈ 5 విమానాలని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఫ్లైట్ నెంబర్ 638 బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ఫ్లైట్ ఒకటి, అలాగే 6E6528 అనేటువంటి ఫ్లైట్, ఇక లక్నో నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి 6E6166 ఫ్లైట్, అలాగే జైపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి 6E471 అనేటువంటి ఫ్లైట్ తో పాటు ఇంకా బాంబే నుంచి, అంటే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ఫ్లైట్ నెంబర్ 5326 అనేటువంటి ఈ ఫ్లైట్ కూడా పూర్తిగా మళ్ళీ హైదరాబాద్ కే అంటే నార్మల్ వెదర్ కండిషన్స్ లో వచ్చేటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి వెదర్ కూడా కొంత నార్మల్ కండిషన్ కు వచ్చేంత వరకు కాస్త లేట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ 5 ఫ్లైట్లను కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి రప్పించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజు కొన్ని వందల విమానాలు వస్తూ ఉంటాయి. సో అది డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. సో ఇవాళ ప్రతికూల వాతావరణం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో ల్యాండ్ కావాల్సినటువంటి విమానాలని దారి మళ్లించారు. దాంట్లో ముంబై నుంచి హైదరాబాద్, వైజాగ్ టు హైదరాబాద్, జైపూర్ టు హైదరాబాద్, లక్నో టు హైదరాబాద్, బెంగళూరు టు హైదరాబాద్, ఇంకా ఇట్లా హైదరాబాద్ రావాల్సినటువంటి మరికొన్ని విమానాలని ప్రతికూల వెదర్ కండిషన్స్ నేపథ్యంలో
బెంగళూరుకి దారి మళ్లించారు. సో అక్కడ మళ్ళీ వాతావరణం క్లియర్ అయిన తర్వాత ఆ విమానాలు తిరిగి హైదరాబాద్కు వస్తాయని అధికారులు చెబుతున్నారు.